ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కామెంట్లు చెప్పండి. నేను బాగున్నాను. చాలా రోజుల తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఈరోజు ఇప్పుడు పెళ్ళికి వెళ్దామని ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినా. సో పెళ్ళి కోసం చీర గాజులు అవన్నీ పక్కన పెట్టుకున్నా, రెడీ అవుతున్నా. లేట్ అయింది, ఫాస్ట్గా రెడీ కావాలి. వీలైనంత వరకు ఈరోజు వ్లాగ్ షూట్ చేద్దామని చూస్తున్నా. ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు షూట్ చేయడానికి ట్రై చేస్తా. చుట్టాలు అట్లా ఉంటే మాత్రం వీలు కాకపోతే షూట్ చేయను. జస్ట్ మెమరీ లాగా ఉంటుందని ఇది ఒక పెళ్ళి వ్లాగ్. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పెళ్ళికి వెళ్తానన్న హ్యాపీనెస్ కంటే ఫుల్ ఎండ ఉన్నది. ఈ ఎండలు ఎట్లా రెడీ కావాలి? రెడీ అయినా కానీ అంత మేకప్ లాగా వేసుకుంటే ఆ మేకప్ అంతా ఆయిలీగా కాడుతుందని భయం అనిపిస్తుంది. ఏం మేకప్ లేకుండా ఓన్లీ ఫేర్ అండ్ లవ్లీ పెట్టుకొని సింపుల్గా రెడీ అవుదామని చూస్తున్నా. పెళ్ళికి పోతానన్న సంతోషం కంటే 50 degrees ఎండల బయటికి వెళ్తానమనే భయం ఎక్కువైతుంది. రోజ్ వాటర్ అప్లై చేసుకున్నా యాజ్ ఏ టోనర్గా. మేకప్ వేసుకోవాలన్నా కొంచెం హెవీ, పెళ్ళంటే హెవీ సారీ, జ్యువెలరీ అవన్నీ పెట్టుకోవాలి కదా. అవన్నీ వేసుకోవాలంటే కూడా భయం వేస్తుంది. ఫుల్ ఉక్కపోతాయి, చెమటలు. పెళ్ళి ఏమేం చేస్తానో. ఒకప్పుడు పెళ్ళికి వెళ్ళాలంటే ఫుల్ హ్యాపీ అనిపించేది. ఇప్పుడు ఇంత చెమట పోతా అంటే రెడీ కాకుండా వెళ్ళడం ఏందని భయం వేస్తుంది. మళ్ళీ ఒకసారి టోనర్ అప్లై చేస్తున్నా, రోజ్ వాటర్ని. మస్తు నర్వస్ అనిపిస్తుంది. పెళ్ళికి వెళ్తానమన్న హ్యాపీనెస్ కంటే నర్వస్ ఎక్కువ ఉన్నది. ఈ డే ఎట్లా గడుస్తుందో అనిపిస్తుంది. తప్పదు. ఇంకా నా బ్లౌజు కాలర్ నెక్, ఇంకా ఏ జ్యువెలరీ పెట్టిన అవసరం లేదు. సో ఇప్పటివరకైతే ఇట్లున్నది. తర్వాత మాయిశ్చరైజర్ కొంచెం, అది ఫేర్ అండ్ లవ్లీ అప్లై చేస్తే ప్యాచీగా ఉండదని లైట్గా మాయిశ్చరైజర్ అప్లై చేసిన. ఎక్కువ ఈ ప్లేస్లో నాకు అంత డ్రైనెస్ ఎక్కువ ఉంటుందని, ఇంకా ఈ నోస్ దగ్గర ఇక్కడ లిప్ కింద డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది. ఫేర్ అండ్ లవ్లీ పెట్టుకున్న తర్వాత ఇంకా ప్యాచీగా ఉంటుంది. అందుకనే నేను ఈ సమ్మర్ టైంలో అయినా కానీ కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను. తర్వాత ఫేర్ అండ్ లవ్లీ బేబీ క్రీమ్ పెట్టుకున్నాం అనుకున్నా కానీ అంత చెమట కారుతుంది, అంత పోతుంది, అంత ఎట్లుంటుంది. సింపుల్గానే పోదామన్న ప్లాన్ తోటి ఉన్నా. ఈ టైంలోనే 2 days నుండి ఫుల్ పెళ్ళిళ్ళ ఫంక్షన్లు అవుతాయి. 2-3 days నుంచి ఫుల్ ఎండ కూడా ఉంటుంది. పాపం అందరు ఎట్లా పోతారో అని ఇదే అనిపిస్తుంది. ఇంకా దగ్గర వాళ్ళు పోవాల్సిందే కదా పెళ్ళిళ్ళకు. ఒక్కరికే 2 పెళ్ళిళ్ళు ఉండాలి ఒక్క ఇంట్లో, ఒక్కరు తెలిసిన వాళ్ళకి. అసలు పెళ్ళిళ్ళు అనేది చలికాలంలో వేసుకోవాలి. అప్పుడైతే మంచిగా తయారు కావచ్చు. అప్పుడు ఏ చెమట పోయేది. ఎంత మేకప్ వేసుకున్నా ఏం కాదు. ఇప్పుడు మేకప్ వేసుకునే పరిస్థితి లేదు. నేను ఫేర్ అండ్ లవ్లీ అయినా, మేకప్ అయినా, బీబీ క్రీమ్ అయినా, సిసి క్రీమ్, బీబీ క్రీమ్ ఏదైనా సరే ఇలా మెడకు కూడా రాసుకుంటారు. రాసుకోవడం వల్ల మన ఈ మెడ అండ్ స్కిన్, ఆ ఫేస్ స్కిన్ అనేది కొంచెం నీట్గా అనిపిస్తుంది. ఇది వేరుగా అనిపించదు. ఇంకా సిసి క్రీమ్ అప్లై చేస్తే మాత్రం కంపల్సరీ అప్లై చేసుకోవాలి. అండ్ ఫౌండేషన్ అప్లై చేసినా కూడా నేను ఎక్కువ భాగాన్ని కూడా అప్లై చేస్తాను. తర్వాత కాజల్, నేను ఎప్పుడు చిన్న కాజలే వాడతాను. నేను పైన కూడా ఇట్లా అప్లై చేస్తాను. చాలా టైంలో చెప్పిన నేను. ఇది ఐలైనర్ అప్లై చేస్తున్నా, కాజల్ అప్లై చేసిన లైట్గా, ఏదైనా లైటే ఐలైనర్ అప్లై చేస్తున్నా.
ఐలైనర్ అప్లై చేసిన. మస్కారా ఈ సమ్మర్కి ఏమో అది ఆరిపోయింది. ఐలైనర్ అప్లై చేసిన తర్వాత మస్కారా ఆరిపోయింది, అది పని చేస్తలేదు. చూపిస్తా చూడండి. అయిపోలేదు, ఒక 2-3 టైమ్స్ అప్లై చేసుకున్నా, కానీ అసలు ఈ ఎండకు కావచ్చు నేను లాస్ట్ టైం పెట్టుకుని ఇది ఫుల్గా టైట్గా క్లోజ్ చేయలేదు, అది ఆరిపోయినట్టున్నది. మంచిగా ఉన్నాయి కదా అనుకున్నా, లేకపోతే ఇంకోటి ఆర్డర్ పెట్టుకునేదాన్ని. ఎనీవే మస్తు ఇప్పటికే భయం వేస్తుంది పెళ్ళికి వెళ్ళాలంటే. చెమటలకు ఈ ఎండలకు ఫైనల్గా రెడీ అయ్యాను. హెయిర్ స్టైల్ అవి అన్నీ చేసుకొని కొంచెం వీలైనంత వరకు సింపుల్గా వెళ్ళడానికే ప్రియారిటీ ఇచ్చిన. అండ్ కంఫర్ట్గా ఉండేది లైట్ వెయిట్ శారీ, పట్టు శారీది. ఇది ఇట్లా వేసుకున్న జ్యువెలరీ ఎక్కువ వేసుకుంటే మెడపైన ఇట్లా గీసుకుపోయి ఇట్లా ఇబ్బంది అవుతుందని మళ్ళీ కాలర్ నెక్ వేసుకోవడం జరిగింది. కాలర్ నెక్ వేసుకుంటే జ్యువెలరీ అని ఏం పెట్టుకొని అవసరం లేదని ఇలా సింపుల్గా ఇట్లా రెడీ అయ్యాను. కొన్ని పిక్స్ అవన్నీ తీసుకొని ఇన్స్టాలో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా నన్ను ఇన్స్టాలో ఫాలో కాకపోతే వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ కొన్ని రీల్స్, కొన్ని పిక్స్ అన్నీ అందులో షేర్ చేశాను. ఇంకా బయలుదేరి వెళ్ళాను. వెళ్ళి అక్కడ ఎక్కువ షూట్ చేయలే, కొంచెం అట్లా అక్కడ జరిగిన కొన్ని క్లిప్స్ రాగాల పెట్టాను. వీడియోని వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయ్యా మీరు మమ్మల్ని ఊరికే డిస్టర్బ్ చేయొద్దు. ఇంటికి పోయిన ఎన్ని ఫోటోలు తీసుకోండి. రైట్, మిమ్మల్ని వదిలిపెట్టమంటే కదా నేను వాళ్ళని వదిలిపెట్టి పొమ్మని చెప్పిన. పోండి కిందికి పోండి, ఇక మద్దతు కొట్టాడా అట్లా కాదు. ఇప్పుడు వదిలిపెట్టండి, మనస్ఫూర్తిగా నేను బాగు చేయబట్టుకోమా. హలో అను. హలో 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 ప్రమాణం చేయించున్నాను. ప్రమాణం చేయించు ఎప్పటిదాకా ఒకటి ఒకటి కలిపిన రెండు పరమయ పిల్ల పరిణయ ఛాయ పెళ్లి ఉచిత శ్రీకాంత్ ప్రియ జంట. పరమయ పిల్ల పరిణయ ఛాయ పెళ్లి ఉచిత శ్రీకాంత్ ప్రియ జంట. పరిణయ శాస్త్ర ప్రేమల పంట ఒకటి ఒకటి చేస్తున్నారు. విజయ్ రాకపోతే కుర్చీ ఇద్దరు కుర్చీ. ఈ రోజు నుండి వీరిద్దరూ భార్యాభర్తలు